యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యావత్ బైబిల్ గ్రంథాన్ని గురించి తెలుసుకోవడానికి మిమ్మను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక్కొక్క పుస్తకంగా క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాల నుండి 4 సువార్తలను ముగించి క్రొత్త నిబంధనలోని ఆది సంఘ చరిత్రను తెలియజేస్తున్న అపోస్తుల కార్యాలను ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాలు అనే పేరును ఈ గ్రంథాన్ని రచించిన లూకా ఈ గ్రంథానికి పెట్టలేదు గాని ఈ గ్రంథాన్ని అనువాదం చేసిన అనువాదకులే అపోస్తుల కార్యాలనే పేరును దీనికిచ్చారు. అయితే ఈ గ్రంథంలోని అంశాల ఆధారంగా దీనికి సరిపోయినట్టి కొన్ని పేర్లు వేద పాఠశాల సూచించింది. అపోస్తుల కార్యాలు అని అనడంతో పాటు పునరుత్థాన ప్రభు కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు అనేవి ఈ గ్రంథానికి సరిగ్గా సరిపోతూ ఉన్నాయి. ఈ గ్రంథములో మనము ఎవరి గూర్చి అయితే చదువుతూ ఉన్నామో ఆయా వ్యక్తులు, విశ్వాసులు, అపోస్తలులైన వారందరూ పరిశుద్ధాత్మచే నడిపించబడినందున పునరుత్థానుడైన ప్రభు వారిలో తన కార్యాలు జరిగించాడు గనుక పునరుత్థాన ప్రభు కార్యాలు అనే పేరు ఈ గ్రంథానికి సరిపోయింది. మరి ఒక విషయం ఏమిటంటే దీనిలోని పెంతుకోస్తు అనుభవాన్ని బట్టి పెంతుకోస్తు నమూనాలు అనే శీర్షిక కూడా దీనికి సరిపోతుంది. పెంతుకోస్తు అనుభవం సంఘ ఉద్దేశముతో సంబంధం కలిగి ఉందని 4 సువార్తల చివరలోని గొప్ప ఆజ్ఞ పెంతుకోస్తు ఉద్దేశమయుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయములో ప్రారంభమైన పెంతుకోస్తు ఈ గ్రంథమంతా కొనసాగుతూ వచ్చింది. ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. నీటిలో ఒక చుక్క వేసినప్పుడు ఆ నీటిలో ఒకదాని వెంట ఒకటిగా వృత్తాలు ఏర్పడుతూ ఉన్నట్టుగా పెంతుకోస్తు అనుభవం యొక్క పరిధి విస్తరిస్తూ వచ్చింది. ఈ గ్రంథమంతటా కొనసాగుతూ వచ్చిన పెంతుకోస్తు సంఘటనలు సువార్త వ్యాప్తికి కారణమయ్యాయి. గొప్ప ఆజ్ఞ ఏమిటంటే యెరూషలేము మొదలుకొని యోదయ, సమరయ, భూదిగంతాల వరకు ఆయనకు సాక్షులై యావత్ ప్రపంచములో ప్రభు కొరకు శిష్యులను తయారు చేయడమయుంది. పెంతుకోస్తు దినాన్న యెరూషలేములో ప్రారంభమైన గొప్ప ఆజ్ఞ నెరవేర్పు సమరయ, అన్యజనుల పరిధిని కూడా తాకింది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయములో పేతురు కొర్నేలింటికి వెళ్ళినప్పుడు పెంతుకోస్తు అనుభవం కలిగింది. వారు ఆసియాలోని ఎఫెసుకు వెళ్ళినప్పుడు 19వ అధ్యాయములో వారు భూదిగంతాలను అందుకొనడం ప్రారంభమైందని మనం చెప్పొచ్చు. వారు వెళ్ళిన ప్రతి చోట స్వార్థ వ్యాప్తి కొరకైన పరిశుద్ధాత్మ జోక్యం లేక పెంతుకోస్తు అనుభవం కలుగుతూ వచ్చింది. ఈ విధంగా ఈ గ్రంథమంతా పెంతుకోస్తు అనుభవం ఎడతెగక కనిపిస్తూ వచ్చింది. ఈ విధంగా ఈ పాఠములో పెంతుకోస్తు నమూనాలు అనే అంశాన్ని అపోస్తుల కార్యాలను గూర్చి తెలుసుకుంటూ ఉన్నాం. సంఘము ఆవిర్భవించి రూపుదిద్దుకుంటున్నప్పటి ఆది సంఘ నమూనాలు కొన్నింటిని గత ప్రసారములో ధ్యానించాం. 6వ అధ్యాయములోని క్రియాపూర్వకమైనట్టి మరియు సంఘ కాపరత్వ కృపావరాల మధ్య తేడాను గూర్చి ధ్యానించాం. సంఘ కాపరత్వ కృపావరం కలిగిన మరియలాంటి వారు క్రియాపూర్వక కృపావరం కలిగిన మార్తలాంటి వారితో మీరు ఈ సంఘ బాధ్యతలు, యాజమాన్య వ్యవహారాలు నిర్వహించండి. ప్రార్థన, వాక్య పరిచర్యలో మేము ఎడతెగక యుందుమని చెప్పాలి. 7వ అధ్యాయములో క్రియాపూర్వకమైన పరిచర్య నుండి వాక్య పరిచర్యకు దాటి వెళ్ళిన స్తెఫెనును మనం చూస్తాం. ఇదే విధంగా క్రియాపూర్వక పరిచర్య నుండి ఆత్మ సంబంధమైన సంఘ కాపరత్వ పరిచర్యకు వెళ్ళి సమరయలో గొప్ప సేవ జరిగించిన ఫిలిప్పును మనం చూస్తాం. ఇక మనము బైబిల్లోని ఏ వ్యక్తిని గూర్చి గాని, ఏ జీవితాన్ని లేక ఏ అంశాన్ని గూర్చి గాని అధ్యయనం చేసినప్పుడు వాటిలోని దృష్టాంతములు మరియు హెచ్చరికల కొరకు చూడవలసి ఉన్నామని పౌలు తెలియజేశాడు. ఈ విధంగా 7వ అధ్యాయములో స్తెఫెను సంఘములోని క్రియాపూర్వక బాధ్యతా వ్యవహారాలు చూసుకునేవాడైనప్పటికీ తన వాక్యోపదేశం నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించాడు.
వాక్య పరిచర్య విభాగంలోనికి వెళ్ళగలిగినట్టి ఆత్మ సంబంధమైన అర్హతను పొంది ఉన్నాడు. లేఖనాల్లో నాయకత్వ పరిచర్య కొరకైనట్టి సూత్రం ఏమంటే, మొదటిగా వారు రుజువుపరచబడాలి. ఏ విధంగా అంటే, క్రియాపూర్వకమైన పరిధిలో వారికివ్వబడిన స్థానములో, అట్టిది ఏ స్థానమైనా కావచ్చు. కూడికల కొరకు గుడారాలు, పర్ణశాలలు, పందిళ్ళు కట్టడం, విద్యుత్తో నడిపే శబ్ద యంత్రాలను ఉపయోగించే పని చేపట్టినా, గంపలు పాత్రలు మోసినా, వండి వడ్డించడం లాంటివైన వాహనాలు కాపలాగాసినా, అట్టి పనుల్లో సహా వారు తమ బాధ్యతను నెరవేర్చి తమ్మును తాము ఆ పనిలో రుజువు చేసుకోవాలి. తమ పనిలో వారు నమ్మకత్వం కలిగి ఉన్నప్పుడు దాగి ఉన్న ఇతర కృపావరాలు, తలాంతులు, నైపుణ్యం గుర్తించబడి సంఘ కాపరత్వ పరిచర్యలో ప్రవేశం దొరుకుతుంది. స్టెఫెను మొదట కార్యనిర్వాహకుడై తన వ్యక్తిగత పెంతుకోస్తు అనుభవంతో వాక్య పరిచర్య చేయగలిగాడు. పెంతుకోస్తు అనుభవం అనే పదము ఎంతో రమ్యమైనది. పెంతుకోస్తు అనుభవం అంటే పరిచర్య కొరకై పరిశుద్ధాత్మ శక్తిని పొందడమయ్యుంది. మనలోని పరిశుద్ధాత్మ కార్యానికి నిదర్శనం ఆత్మ ఫలము అయ్యుంటుంది. ఇక విశ్వాసులో ఆత్మ నింపుదల, ఆత్మాభిషేకము, విశ్వాసులో శక్తి నొందుచు ఆత్మ కార్యము మొదలైనవన్నీ ఆత్మ వరాలతో కూడి ఉంటాయి. ఈ విధంగా పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మాభిషేకముతో స్టెఫెను వాక్య పరిచర్య చేశాడు. ఈ గ్రంథము మనం చదువుతూ ఉన్నప్పుడు సంఘము ద్వారా కనుపరచబడిన పరిచర్యను మనం గమనించాలి. మొదటిగా ఈ గ్రంథములో కనిపిస్తున్న బోధకుడు పేతురు. అయితే 7వ అధ్యాయానికొచ్చేసరికి స్టెఫెను యొక్క అద్భుతమైన ప్రసంగాన్ని మనం చదవగలం. 60 వచనాలు గల 7వ అధ్యాయములో అధిక భాగం స్టెఫెను ప్రసంగమే వ్రాయబడింది. వాక్య బోధ ప్రసంగమంటే సామాన్య విషయం కాదు. ఇతర శాస్త్రాలు బోధించడం లాంటిది కాదు. పరిశుద్ధాత్మ వరానికి సంబంధించినది. పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడినదిగా ఉండవలసిన వాక్య పరిచర్య, పరిశుద్ధాత్మ అభిషేకం సహాయము లేనప్పుడు అట్టిది వాక్య బోధ కాజాలదు. పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడిన ప్రసంగాలకు క్రొత్త నిబంధనలోని ప్రసంగాలు మాదిరి కాగలవు. ఇంచుమించుగా పాత నిబంధనలోని 39 గ్రంథాల నుండి అనేక వాక్య భాగాలను స్టెఫెను తన ప్రసంగములో ఉదాహరించాడు. లేఖనాల్లో గొప్ప అవగాహన గలవాడై పాత నిబంధన అంతటిని ఒక ప్రసంగములో తెలియజేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుండి ప్రారంభించి మోషే, యెహోషువ, దావీదు, సొలొమోను, యూదుల బబులోను చెరలను గూర్చి మరియు హెబ్రీ చరిత్ర అంతటిని 20 నిమిషాల ప్రసంగంగా తెలియజేశాడు. అదొక సువార్త సందేశం కాకపోయినా ఫలవంతమైన సందేశమయ్యుంది. స్టెఫెను యొక్క ప్రసంగ ఉద్దేశం ఏమిటంటే, దేవుని రక్షణను, ప్రేమను, కృపను మత వ్యవస్థ ఏ విధంగా త్రోసిపుచ్చిందో తెలియచేయడమయ్యుంది. ఈ విధంగా దేవుని ప్రేమను తోసిపుచ్చారు అనడానికి ముఖ్య ఆధారము మెస్సియాను నిరాకరించడమయ్యుంది. పాత నిబంధన అంతటికీ గొప్ప అద్భుతమై కొత్త నిబంధన రక్షణకు సాదృశ్యంగా ఉన్న ఐగుప్తు నుండి దేవుని ప్రజల విడుదలను గూర్చి మాట్లాడుతూ తన ప్రసంగాన్ని ముగింపుకు తీసుకుని వచ్చాడు. 40 సంవత్సరాలు ఫరో రాజభవనములో జీవించిన మోషేను దేవుడు మండుచున్న పొద నుండి పిలిచి ఏ విధంగా తన ప్రజలను విమోచించాడో, ఒక సాధనంగా ఏ విధంగా వాడుకున్నాడో స్టెఫెను తెలియజేశాడు. యూదుల పస్కా పండుగ ఐగుప్తు నుండి దేవుని ప్రజల విడుదల సందర్భంగా ఆచరించబడి నేటి క్రైస్తవ సంఘాల్లోని బల్ల ఆరాధన క్రమము ద్వారా నెరవేర్చబడుతూ ఉంది. క్రైస్తవ సత్యం యొక్క ప్రత్యక్షత నిర్గమాకాండములో ఇమిడి ఉంది. దేవుడి వారిని విమోచించడంతో పాటు వారికిచ్చిన ధర్మశాస్త్రాన్ని వారి కొరకు మోషే స్వీకరించాడు. ఇక ఈ విషయాలన్నింటినీ స్టెఫెను వారితో మాట్లాడి, వారు దేవుణ్ణి, ఆయన విమోచనను, మోషేను తిరస్కరించి ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోగోరిన వారై బంగారు దూడను చేసుకొని తమ ముందు
నడవమంటూ ఆ దూడను ఆరాధించారు. ఈ విధంగా స్టెఫెను ధర్మశాస్త్రాన్ని వారికి తిరిగి జ్ఞాపకం చేసి చివరిలో ముష్కరులని, మెడవంచని జనమని, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించేవారై ఉన్నారని వారిని తీవ్రంగా గద్దించాడు. మీ పితరులు చేసినట్టే మీరును పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారని గద్దించాడు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసించక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మలో నిండుకొనివాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి తనను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. స్టెఫెను యేసు ప్రభువుకు మొరపెడుతూ, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొమ్మని ప్రార్థిస్తుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టారు. అతడు మోకాల్లోని, ప్రభువా, ఈ పాపం వారిపై మోపవద్దంటూ ప్రార్థించి నిద్రించాడు. అతడు రాతి దెబ్బలచే మరణమైన దయనీయమైన సంఘటనకు మీరు బాధపడకండి. ఎందుకంటే అతడు చావకముందే దేవుని మహిమలోనికి ఎత్తబడ్డాడు. ఆ విధంగా అతని చుట్టూనున్న వారంతా దేవుణ్ణి, ఆయన పంపిన క్రీస్తును తెలుసుకోవాలనేది స్టెఫెను మరణ సందర్భంలోని ముఖ్యోద్దేశం. స్టెఫెను దేవుని దర్శనాన్ని, క్రీస్తు దర్శనాన్ని చూసిన విధంగా దేవుణ్ణి, ప్రభువైన క్రీస్తును తెలుసుకోలేనంత వరకు మనము జీవించేది అసలు జీవితమే కాదు. స్టెఫెను ఏ విధంగా దేవుణ్ణి, ప్రభువును తెలుసుకున్నాడో ఆ విధంగా తెలుసుకోవడమే నిజంగా జీవించడమయ్యుంది. ప్రభు తనను ప్రేరేపించిన విధంగా తనను చంపుతున్న శత్రువులను క్షమిస్తూ మరణించాడు. స్టెఫెను యొక్క హతసాక్షి జీవితము ఎంతో శక్తివంతమైనది. క్రొత్త నిబంధనలో ఇంచుమించు సగభాగాన్ని రచించిన పౌలు మనకు ఈ సందర్భంలో పరిచయం అవుతాడు. పౌలు అపోస్తలులు అందరిలో ఎంతో గొప్పవాడు అనడానికి ఎలాంటి సందేహము లేదు. పౌలు ఒక చోట ఈ విధంగా తెలియజేశాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను అన్నాడు. నాకు అనుగ్రహించబడిన దేవుని కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడి తిని అని తన అపోస్తలత్వం లేక పరిచర్యను గూర్చి చెప్పిన పౌలును స్టెఫెను మరణ సందర్భంలోనే కలుసుకుంటాం. గొప్ప రచయిత, బోధకుడు, సంఘ కాపరి అయిన పౌలు స్టెఫెను మరణానికి సాక్షిగా ఉన్నాడు. చంపిన వారి వస్త్రాలు అతని పాదాల దగ్గర పెట్టారు. ఈ విధంగా యోధా చట్టములో నేరస్థుడు తాను చేసిన నేరానికి ఎంత బాధ్యుడో ఆ నేరాన్ని చూచిన ఒక సాక్షి కూడా అంతే బాధ్యుడై ఉన్నాడు. ఎవరైనా ఏదైనా ఒక హత్య, ఒక నేర సంఘటన చూశారనుకోండి, అట్టి నేరస్తునికి ఎవరైతే అతడు చేసిన పని చూశారో వారే శిక్ష విధించడం అన్నది యోధా చట్టములోని ఒక అంశం. అయితే రోమా పౌరసత్వం కలిగి సన్హెద్రిన్ సభా ముఖ్యుడైన పౌలు అంగీకారము లేక అనుమతి కోసం స్టెఫెను మరణ సందర్భంలోని సాక్షులు చంపిన వారి వస్త్రాలను పౌలు పాదాల దగ్గర పెట్టారు. అనగా స్టెఫెను పాదాల దగ్గర పెట్టారు. స్టెఫెనుపై రాళ్లు విసిరిన నేరస్తులతో పాటుగా ఆ నేర సంఘటనకు సాక్షులైన వారు కూడా సమాన నేరస్తులై ఉన్నారు. ఇక స్టెఫెను ప్రసంగము క్రీస్తు కేంద్రిత ప్రసంగమయుంది. స్టెఫెను ప్రసంగము
ఆత్మవేశపూరితమైనది, ఫలభరితమైనది, దైవ వాక్యానుసారమైనది అయుంది. స్తెఫెను మరణ సంఘటన పౌలుపై ఎంత ప్రభావము చూపించిందనడానికి 22వ అధ్యాయములో పౌలు తన మాటల్లో తెలియజేసినదే నిదర్శనం కాగలదు. ఇక తన ప్రసంగము ఎంతో శక్తివంతమై ఫలభరితమైనది అని, అది అనేకులపై గొప్ప ప్రభావము చూపగలదని, మరి ముఖ్యంగా పౌలు పరిచర్య జీవితానికి, అతని జీవిత మార్పుకు అతని ప్రసంగం ఒకానొక కారణం కాగలదని స్తెఫెనుకు తెలియదు. క్రొత్త నిబంధన సంఘ చరిత్రలో ఎంతో ప్రముఖ స్థానాన్ని వహించి భూదిగంతాల వరకు క్రీస్తు సువార్తను వ్యాపింపచేసిన పౌలు జీవితానికి స్తెఫెను పరిచర్య గొప్ప ప్రేరణ కాగలదని స్తెఫెనుకు తెలియదు. పౌలు అని మార్చబడిన తార్సువాడైన సౌలు జీవితంపై స్తెఫెను ప్రసంగము లేక పరిచర్య గొప్ప ప్రభావము చూపిందన్నది వేద పండితుల విశ్వాసమయుంది. ఇదే విధంగా చీకటి ఖండమనబడిన ఆఫ్రికా దేశములో గొప్ప సేవ జరిగించి వేలకు వేల ఆత్మలు యేసు ప్రభువును తెలుసుకోవడానికి కారకుడైన గొప్ప మిషనరీ సువార్థికుడైన డేవిడ్ లివింగ్స్టన్ జీవితములో ఇది జరిగింది. ఎవరి ద్వారా డేవిడ్ లివింగ్స్టన్ యేసు ప్రభువునందు విశ్వాసముంచి తన జీవితాన్ని సమర్పించాడో ఆ సేవకుడు కూడా ఒక ఆదివారం ఉదయం ప్రభు ప్రేరేపణ నడిపింపు మేరకు ఒక విదేశములోని ఒకానొక సంఘములో వాక్య పరిచర్య జరిగించినప్పుడు అదే ఆరాధనకు డేవిడ్ లివింగ్స్టన్ ఆర్గన్ వాయించి సంగీతములో సహకరించడానికి కూర్చొని ఉన్నాడు. మీలో అనేకులకు తెలిసి ఉండవచ్చు డేవిడ్ లివింగ్స్టన్ యొక్క మిషనరీ జీవితము ఎంత గొప్పదైనది. ఇక స్తెఫెను ప్రసంగము విధంగానే పౌలుపై ఎంతగానో పనిచేసింది. స్తెఫెను దేవునికి విధేయుడై వాక్యం ప్రకటించాడు. క్రీస్తు కొరకు తన వాక్య బోధకు అతని ప్రాణం సమర్పించడానికి అతడిష్టపడ్డాడు. అతడు తన వాక్య బోధకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం చివరలో 8వ అధ్యాయం ప్రారంభంలో కనిపించేది పౌలు. విశ్వాసులను ఇంకా హింసిస్తూ స్త్రీ పురుషులను ఈడ్చుకొని పోయి చెరలో వేయిస్తూ వచ్చాడు. సంఘానికి కలిగిన ఇట్టి హింసను బట్టి చాలామంది యోదయ సమరయ ప్రాంతాలకు చెదరిపోయారు. శిష్యులు మాత్రం యెరూషలేములోనే నిలిచి ఉండడం జరిగింది. కొంతమంది భక్తిపరులైన యూదులు వచ్చి స్తెఫెను నిమిత్తము ప్రలాపించి అతన్ని సమాధి చేశారు. చెదరిపోయిన వారు వాక్యం ప్రకటిస్తూ సంచరించారు. సౌలు యెరూషలేములోనే విశ్వాసులను బంధించడంతో తృప్తిపడక దమస్కు, సిరియా వంటి చోట్ల కూడా విశ్వాసులున్నారని తెలుసుకొని వారిని బంధించడానికి దమస్కు వైపు బయలుదేరాడు. వారిని పట్టుకోవడానికి అనుమతి పత్రాలు సంపాదించి వెళుతూ సిరియా దమస్కు మార్గములో పునరుత్థాన ప్రభువుచే తానే ప్రత్యక్షంగా పట్టబడ్డాడు. అద్భుతమైన మార్పు సౌలు జీవితంలో సంభవించింది. పౌలు క్రొత్త నిబంధనలోనే గొప్ప అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములోని తాను మార్పు చెందినప్పటి నుండి సువార్త ప్రకటన జరిగించినట్టు వ్రాయబడినప్పటికీ తన మార్పుకు పరిచర్యకు మధ్యలోని అనుభవాన్ని గూర్చి గలతీ పత్రిక 1వ అధ్యాయములో పౌలు తెలియజేశాడు. అరేబియా ఎడారి ప్రాంతములో ప్రభు పౌలుతో 3 సంవత్సరాలు గడిపినట్టు తెలియజేశాడు. 14 సంవత్సరాల తర్వాత యెరూషలేములోని శిష్యులను కలుసుకున్నప్పుడు యేసు ప్రభువుతో తనకు కలిగిన అనుభవాలను గూర్చి శిష్యులతో చెప్పి వారిని ఒప్పించాడు. ఎందుకంటే శిష్యులు 3 ఏండ్లు యేసు ప్రభువుతో గడిపిన తర్వాత ఏమైతే తెలుసుకొని చెప్పగలిగి ఉన్నారో సరిగ్గా అట్టి అనుభవమే పౌలు కూడా కలిగి ఉండడం వారు గుర్తించగలిగారు. అప్పుడు వారతనికి స్నేహపూర్వకంగా తమ కుడి చేతిని అందించి యూదులు కాని అన్యజనుల మధ్యకు వెళ్ళమని పౌలును పంపించారు. నిజానికి పౌలు ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన గొప్ప విద్యావేత్త. రబ్బీ అనబడడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాడు. కాని ఏమీ ఎరుగని అన్యుల మధ్యకు పంపబడ్డాడు. ఈ పంపించే పరిచర్య మనకిస్తే పౌలును చదువుకున్న వారి దగ్గరికి
పేతురు యోహానులను అన్యుల మధ్యకు పంపి ఉంటాం. కాని దేవుడు మనం చేసినట్టు చేయడు. జాన్ వెస్లీ లాంటి విద్యావంతుల్ని వేల్స్లోని బొగ్గు గనుల్లో త్రవ్వుకునే కార్మికుల మధ్యకి, మూడి వంటి కొద్ది అక్షరాలు తెలిసిన వారిని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పండితుల మధ్యకి పంపించాడు దేవుడు. ఆయన విధానాలు ఆశ్చర్యమైనవి. ఈ విధంగా సామాన్యుల ద్వారా దేవుడు అసాధారణ పనులు చేస్తాడు. పౌలును అన్యజనులు, అనాగరికుల మధ్యకు పంపించాడు. పేతురు యోహానులను పండితులు, చదువర్ల మధ్యకు పంపించాడు. ప్రభువును ద్వేషించి గొప్ప హింసాకాండ జరిగించిన పౌలును రక్షించి తన సేవకునిగా మార్చిన ప్రభు నీ జీవితములో కూడా ఇట్టి గొప్ప కార్యము ఈనాడే జరిగించగలడు. మరి నీ జీవితాన్ని అనగా నీ హృదయాన్ని ఈనాడే ఆయనకు సమర్పించగలవా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా ప్రియ తండ్రి, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ ద్వారా మా శ్రోతలను దర్శించి స్పష్టముగా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సాధారణ వ్యక్తులు మీకు సమర్పించుకున్నప్పుడు వారి ద్వారా మీరు జరిగించిన అసాధారణ కార్యాలను గూర్చి మేమింతవరకు విన్నాం. ఈ సమయంలో ఎందరైతే సంపూర్ణముగా తమ జీవితాలు మీకు సమర్పిస్తున్నారో మా శ్రోతలందరినీ మీ సాధనాలుగా, మీ పాత్రలుగా వాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని, అపోస్తులను శక్తివంతంగా ఎలాగ వాడుకున్నారో ఆ విధంగా మమ్ములను వాడుకొనుమని, మీ ఆత్మశక్తి చేతనే మమ్ములను నడిపించుమని, అనేక మంది చీకటి జీవితాలను మీ వెలుగుతో వెలిగించే జ్యోతులుగా మమ్ములను తయారు చేయమని, మీ కొరకు బలమైన సాక్షులుగా మా జీవితాలు ఉండుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.